నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి జగన్ కి తలనొప్పిగా మారిన మోదీ అయితే ఐపాక్ టీమ్ కి పెద్ద టాస్క్ ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సిరి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తే జగన్ కి తలనొప్పిగా అన్న మోదీ అంట అంటే ఎందుకు తలనొప్పిగా మారారంటే ఇప్పటివరకు తనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజుకి ఎందుకు తను తలనొప్పిగా మారారు సార్ అంటే ఈ 2024 లోక్సభ ఎన్నికలు తర్వాత శాసనసభ ఎన్నికలు జగన్ గారికి ఒక సంకట పరిస్థితి తెచ్చినాయమ్మా. మోడీ గారితో ఆయన గత 5 ఏళ్ల పాటు అంటకాగాడు. మోడీ గారు ఒక తండ్రిలాగా ఈయన ఒక దత్తపుత్రుల్లాగా పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. ఏ విషయం కూడా నోరు తెరిచి అడగకముందే ఆయన వైపు నుంచి సహాయం అందింది. అంటే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన సహాయం అని కాదు, రాష్ట్రానికి సంబంధించిన పథకాలకు కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆయన మీద ఉన్న వ్యక్తిగత కేసుల విషయంలో అన్నీ కూడా చాలా జాతీయ స్థాయి కేసులు అవన్నీ. తర్వాత దర్యాప్తు సంస్థ కూడా ఈడీ, విజిలెన్స్, తర్వాత సిబిఐ అవి ఇట్లాంటి కేసెస్ ఆయన మీద దాదాపు ఒక 15-20 దాకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత 45,000 కోట్ల ఆస్తులు జప్తులో ఉన్నాయి, ఈడీ జప్తులో ఉన్నాయి. దీనికి తోడు జగన్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఆయనకి చాలా ఇబ్బందికరమైన మైనస్ పాయింట్ అయిపోయింది. మైనస్ అంటే అక్కడ ఆ ఎలక్షన్ వరకు ప్లస్ పాయింట్ అయ్యింది. వాళ్ళు చంపింది చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని, ఇట్లా వీళ్ళని నిందించి ఆయన లబ్ధి పొందాడు అప్పటికి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అది కుటుంబ సభ్యులే చంపారు, వాళ్ళ కుటుంబంలో రాజకీయాలకి వివేకానందని హత్య చేశారనేది తేలింది. హత్య అనేది బాగా తెలిపోయింది. ఇక అది దాని మీద ఇంకా సందేహం లేదు. జాతీయ స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇవాళ రాక మోడీ గారిని ఆయన విమర్శించాల్సిన అవసరం రాలేదు, విమర్శించే పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మోడీ గారి పార్టీ బీజేపీ కూడా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వరకు విమర్శించింది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరిని బాగా టార్గెట్గా విమర్శించారు. తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేశారు, చాలా దారుణమైన విమర్శలు చేశారు. కానీ మోడీ గారిని ఎప్పుడు ఏం అనలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు. మోడీని కనుక విమర్శిస్తే, కటుగా మాట్లాడితే, ఈయన మీద కనుక కేసులు కదిపితే ఈయన పరిస్థితి దారుణం అయిపోద్ది. తర్వాత మోడీ గారు రేపు అధికారంలోకి కనుక వస్తే వ్యక్తిగతమైన విమర్శలు చేసినా, పార్టీ మీద కటువు విమర్శలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైన పరిణామం. అంటే ఇప్పుడు ఏంటంటే మోదీ గారిని అనకుండా, అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏమనకుండా అంటే ఎలా ప్రణాళికలు రచించబోతున్నారు సార్ అసలు? ఇప్పుడు దానికే ఐపాక్ టీంకి ఆ టాస్క్ ఇచ్చారని చెబుతున్నారు. ఎలాంటి పంద మనం వైఖరి అనుసరించాలి, మోడీ గారిని తిట్టకుండా మోడీ గారిని తిట్టకపోతే ఓట్లు పడతాయా, ప్రజలు నమ్ముతారా? ఇప్పటికే మేమిద్దరము ఒక ఒప్పందంలో ఉన్నామనే అనుమానం ప్రజల్లో ఉంది. కాబట్టి మేము ఇప్పుడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కటుగా విమర్శించినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయనకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు. రాష్ట్ర తర్వాత ఆయన మీద ఏమి వ్యక్తిగత కేసులు లేవు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదు, చాలా వల్నరబుల్. ఆయన మీద వ్యక్తిగతమైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. సిబిఐ చాలా సుదీర్ఘకాలం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి పుంఖాలుగా దర్యాప్తు పత్రాలు సిబిఐ కోర్టుకి సమర్పించింది. కేవలం అది విచారణకు రాకుండా అడ్డుకోగలుగుతున్నాడు, కానీ దర్యాప్తుని మొత్తాన్ని ఆయన స్క్వాష్ చేయలేడు, దాన్ని రద్దు చేయలేడు. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఏమాత్రం ఆగ్రహం కలిగించే విధంగా ప్రవర్తించిన ఎన్నికలో దృష్ట్యా గెలవాలి కదా. ఇప్పుడు తనకి గెలుపు ముఖ్యమే. అట్లా అని దొంగకి తేలుగుడితే దొంగ అరవగలడా? వచ్చిందే దొంగతనానికి, తేలుగుట్టింది, సో మౌనంగా భరించాల్సిందే. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. అటు విమర్శించకపోతేనేమో ప్రజలు నమ్మరు, గెలవలేడు. విమర్శిస్తేనా మోడీ గారు కనుక
కక్ష పెట్టుకున్నాడంటే తొక్కిపెట్టి నారదీస్తాడు, మళ్ళీ కేసులన్నీ బయటికి తీస్తాడు, వెంటనే అరెస్టులు ఇవన్నీ జరుగుతాయి. ఈ సంకటంలో పడిపోయాడు ఆయన. టీడీపీని ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన విమర్శిస్తే జనం నమ్మరు కదా. అసలు ఒక రకంగా బీజేపీ కూడా ప్రధాన భాగస్వామిగా వస్తుంది ఇప్పుడు, కూటమికి హెడ్. ఎందుకంటే ఎన్డీఏలో మెయిన్ భాగస్వామి, యూపీఏలో తనే మెయిన్ భాగస్వామి. కాబట్టి వాళ్ళ ఆయనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎట్లా మోడీ గారిని విమర్శించకుండా మనం ఈ ఎన్నికలను ఎదుర్కోవాలి అంటే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అలాగా అయిపోయింది మన జగన్ గారి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అతన్ని మోడీ గారు ఏం చేయలేదని చెప్పడానికి లేదు, అట్లానే ఈ తనకి వత్తాసు పలికిన ఇక్కడ జగన్ మన జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో ఏం చేయలేని పరిస్థితి అంటారు. ఇప్పుడు నువ్వు ఆయన పార్టీని సమర్థించినప్పుడు ఇంకా నీ పార్టీ ఉనికి ఎందుకు? ఇప్పుడు ఆయన ప్రత్యామ్నాయంగా నువ్వు ఏం చేస్తావో చెప్పాలి. యూపీఏ నువ్వు అదే బీజేపీని ఏమి అనలేని పరిస్థితిలో ఓటర్ల దగ్గరికి వెళ్తే సప్పగా ఉంటుంది, ఉప్పు లేని కూరలాగానే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆయన ఆ టాస్క్ని వీళ్ళకి ఇచ్చాడు, ఐపాక్ టీమ్కి. ఐపాక్ టీం కూడా ఎలా ఆలోచిస్తుంది, ఇది కొద్దిగా క్లిష్టమైన అంశం. ఎందుకంటే ఈయన ప్రజల్ని ఆకర్షించే స్లోగన్స్తోనూ అలాంటి గట్టి విమర్శలో వెళ్తే ప్రజలు నమ్మే అవకాశం అవుతారు, ఆకర్షితులు అవుతారు. అంతేగాని మోడీ గారు గొప్ప ఆయన, పెద్ద ఆయన, నాకు తండ్రి లాంటి ఆయన అని చెప్పుకుంటా వెళ్తే జనం నమ్మరు. అట్లానే మోడీ దొంగ అంటే అరే నన్నే దొంగ అంటావా, నువ్వు అంతకన్నా పెద్ద దొంగ అడివి అని అన్నీ చెబుతాడు. ఆ పత్రాలు సిబిఐకి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడతాడు. రద్దయ్యే అవకాశం ఉంది, అసలు నిన్ను బెయిల్ కూడా రద్దు చేసి లోన్ పడేయమంటాడు సిబిఐకి. ఇది ఒక రకంగా సంకట పరిస్థితి. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు అదే ఆయనకు కూడా వచ్చిన అనుమానం. ఇప్పుడు టీడీపీని వీళ్ళిద్దరిని ఎదుర్కోవటం పెద్ద కష్టమేం కాదు. ఆయన అంతకుముందు ఎటువంటి నిందారోపణలు కూడా చేశాడు, చాలా కటుగా చేశాడు, చాలా అసభ్య పద్యాలంతో కూడా చేశారు. కానీ బీజేపీ వచ్చేటప్పటికి మోడీ గారిని విమర్శించకుండా తప్పని పరిస్థితి. మోడీ గారిని విమర్శిస్తేనా ఇతను తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఐపాక్ టీం కూడా నేను అనుకోవటం దీనికి పరిష్కారం ఏ విధంగా చూపిస్తాను నేను అనుకోను. ఒకవేళ కనుక వాళ్ళ లేదు మీరు మోడీ గారిని ధైర్యంగా ఎదుర్కోమని వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. కానీ ఆయన మీద ఉన్న కేసులు వాళ్ళ మీద లేవు, ఐపాక్ టీం మీద కేసులు ఈయన మీద ఉన్నాయి. మాట్లాడాల్సింది ఈయన, మాట్లాడితే వీపు పగిలిపోయేది కూడా ఈయనకే. ఇప్పుడు బయట ఉండి చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు, ఆయనకి తెలీదా ఢీ కొట్టాలి. ఇప్పుడు వేడి నీళ్ళ బావిలో ఉన్నట్టుంది ఆయన పరిస్థితి, పైకి ఎక్కలేడు, ఆ వేడిని భరించలేడు. అంటే ఇప్పుడు చూస్తే చాలా వరకు బీజేపీని మాట్లాడాలి అంటే, బీజేపీకి ఎదురెళ్ళాలంటే ముందు రాష్ట్రం కోసం ఏం చేశారని చెప్పేసి జగన్ గారిని అడిగే పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే జనాల్లో కూడా బీజేపీని కొంచెం నమ్మే పరిస్థితులు లేనట్టు కూడా అనిపిస్తుంది కదా సార్, మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇతను ఏమన్నా చెప్పాలంటే కూడా రాష్ట్రంలో చేసిన ప్రగతి, అభివృద్ధి ఏం చెప్పలేడు. తర్వాత బీజేపీకి నాకు సహాయం చేయలేదని చెప్పడానికి కూడా బీజేపీని నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఏం అడిగావు, నువ్వు అడిగినవి అన్నీ నీ వ్యక్తిగత విషయాలే కదా, మీ బాబాయ్ కేసు విషయంలో హెల్ప్ చేశాము, నీ కేసు విషయంలో హెల్ప్ చేశాము, ఏ కదా వాళ్ళు చెబుతారు బయటికి. ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశం నువ్వు మా ముందుకు తెచ్చిపెట్టిన ప్రపోజల్ ఏది అని అడిగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి తెల్లముఖం వేయాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ దగ్గర ఉండాల్సిన ఆయుధాలు బీజేపీ దగ్గర ఉన్నాయి, అవి బయటకు వచ్చినాయి అంటే ఇంకా ఇప్పటికే ఆయన పరిస్థితి ఎన్నికల్లో ఘోర ఓటమని చెబుతున్నారు. ఇక మోడీ గారు లాంటి ఆయన లేకపోతే షా లాంటి వ్యక్తితో కనుక నోరు తెరిస్తే వాళ్ళు కనుక ఏ ఒక్క అంశం మా దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన పెండింగ్లో లేదు, అక్కడి నుంచి మాకు ఏ ప్రతిపాదన అందలేదని చెప్తే కూడా తను పరుగుపోతుంది. ఏ విధంగా చూసినా ఇబ్బందికరం. అంటే జగన్ గారి పరిస్థితి మాత్రం బాగాలేదంటారు ఈసారి ఈ పొత్తుతో. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి మన వీక్షకులు.